ఇలా ఆయిల్ సపరేట్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అయింది. చివరిలో కొంచెం కొత్తిమీర, ఆల్రెడీ నేను కర్రీ ఉడికేటప్పుడు వేసుకున్నాను. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ. సింపుల్ అండ్ టేస్టీ. కుక్కర్లో జస్ట్ 5 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, బిర్యానీలోకి కానీ, పులిహోరలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.